కూటమి ఈ రోజున అధికారంలోకొచ్చింది అంటే దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్. టీడీపీతో కలవడం కాంగ్రెస్కి కానీ, బీజేపీకి కానీ అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే టీడీపీతో ఏ పార్టీ పెట్టుకున్నా ఆ పార్టీని భూస్థాపితం చేసే వరకు ఆ పార్టీ అధ్యక్షుడు నిద్రపోడు. అది అందరికీ తెలిసిన విషయమే. కాని అందరిలోకి పవన్ కళ్యాణ్ వేరు. ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తూ ఉంటాడు. తాను మాట్లాడేది కరెక్టా కాదా, సబ్జెక్టు జంప్ అయిపోతుందేమో అన్న భయం, జనాలేమనుకుంటారు, తాను మాట్లాడే దానిలో నిజం ఉందా లేదా లాంటి విషయాలను ఒక పెద్ద పొలిటీషియన్ రేంజ్లో ఆలోచించకుండా సామాన్యుడిలా మాట్లాడేస్తూ ఉంటాడు. అలాంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు చెయ్యిచ్చి ఆ చేతిని బీజేపీలో పెట్టి ముగ్గురం కలిసి నడుద్దాం అనబట్టే ఈరోజు కూటమి అధికారంలోకొచ్చింది. ఒంటరిగా పోటీ చేసి ఉంటే మాత్రం టీడీపీ గెలిచేది కాదు అన్న విషయం కూడా అందరికీ తెలుసు. టీడీపీ ఈరోజు అధికారం చేపట్టడానికి కారణమైన పవన్ కళ్యాణ్ మీద ఇప్పుడు అదే టీడీపీ నేతలు చంద్రబాబు, లోకేష్ తెలుగు తమ్ముళ్లు కారాలు మిరియాలు నూరేస్తున్నారు. దగ్గరగా పరిశీలిస్తూ నీకు మూడింది అన్న రేంజ్లో కనుబొమ్మలు ఎగరేస్తున్నారు. పేరుకు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కానీ ఇండైరెక్ట్గా లోకేష్ అధికారం చలాయిస్తున్నాడన్న విషయం తెలిసిందే. చెప్పాలంటే పవన్ కళ్యాణ్ మాటల మనిషి మాత్రమే. అధికారం అతనికి కొత్త. ఇక అతను ఫైల్స్ చూసి అధికారులకు వారి విధులు చెప్పడం వంటి వాటిల్లో అతనికి ఏమాత్రం పట్టులేదు. ఎందుకంటే అతనికి ఒక మూల కూర్చొని పుస్తకాలు చదవడం, సెట్కి వెళ్లి సినిమాలు చేసుకోవడం తప్ప వేరేదేదీ తెలీదు. కాని పొరపాటున అతను డిప్యూటీ సీఎం అయిపోయాడు. కాని మొత్తం అడ్మినిస్ట్రేషన్ లోకేష్ ఆధీనంలోనే ఉంది. పోలీస్ అధికారులతో సహా అధికారుల పోస్టింగ్లు, నియామకాలను ఆయనే నిర్ణయిస్తున్నారు. ఎన్నికలకు ముందు కూడా టీడీపీ అభ్యర్థుల ఖరారులో లోకేష్ కీలక పాత్ర పోషించారు. అధికారంలో లేని అన్నాళ్లు లోకేష్ పార్టీని ఎలా నడపాలో లోతుపాతులన్నీ తెలుసుకున్నాడు. దాంతో పార్టీపైన, ప్రభుత్వంపైన ఆయన గట్టి పట్టు తెచ్చుకున్నాడు. అయితే విధానపరమైన నిర్ణయాలను మాత్రమే చంద్రబాబు నాయుడు తీసుకుంటారన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత వాటిని అమలు చేసే బాధ్యత ఇతరాత్ర పనులన్నీ కూడా లోకేష్ చక్కబెడుతూ ఉంటాడు. దాంతో లోకేష్ని డిప్యూటీ సీఎంగా చేసేయొచ్చని కూటమి శ్రేణులంతా కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే మంత్రి లోకేష్కి సీఎం చంద్రబాబుతో ఎలాంటి సమస్య లేకపోయినా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పెద్ద పేచీ వచ్చేస్తోంది. ఏమన్నా వార్నింగ్ ఇవ్వాలి అనుకున్నా కూడా పవన్ కళ్యాణ్ పెద్దవాడైపోయాడు. అందులోనూ తమ పార్టీకి చేయూతనిచ్చాడు. ఈ కారణాలతో లోకేష్ కక్కలేక మింగలేక పవన్ని ఉంచుకోవాలో పక్కన పెట్టాలో తెలియక సతమతమవుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సూటిగా మాట్లాడే తత్వం ఇప్పుడు టీడీపీకి ఉరితాడుగా మారుతోంది. ఈ మధ్యకాలంలో ఆయన తన ఆవేదనను బయటకు చెప్పేస్తున్నారు. పిఠాపురంలో, తిరుపతిలో పవన్ తీరు రాజకీయంగా మహాకూటమికి ఎదురుదెబ్బ తగిలిందంటూ టీడీపీలో చర్చ జరుగుతోంది. అలాగే పవన్ కళ్యాణ్ అధికారుల వైఫల్యాలను నేరుగా ప్రశ్నిస్తున్నారు. ఇలా తాము నియమించిన డిప్యూటీ సీఎం తాను అధికారంలోకి తెచ్చిన అధికారుల మీదనే ఇలాంటి కామెంట్స్ చేయడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. లా అండ్ ఆర్డర్ సరిగా అమలు కావడం లేదని, దోషులను అరెస్ట్ చేయడంలో పోలీస్ డిపార్ట్మెంట్ విఫలమైందంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించినప్పుడు టీడీపీ మొత్తం షాక్ అయింది. ఏ ప్రభుత్వం తప్పు చేసినా ప్రశ్నిస్తానని పవన్ స్పష్టం చేశారు. దాంతో ఈ కామెంట్ కాస్త లోకేష్కి గట్టిగానే తగిలింది. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది ఆయనకు అనుకూలంగా ఉన్నవాళ్లని పెట్టుకున్నారు. దాంతో లోకేష్ పవన్ కళ్యాణ్ తీరుతో అసహనానికి లోనవుతున్నారు. తర్వాత రేషన్ మాఫియా ఆరోపణలు. పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టును సందర్శించి ఓడను సీజ్ చేయాలని ఆదేశించినప్పుడు రేషన్ మాఫియాపై ఆయన దుమ్మెత్తిపోశారు. జనసేనతో సహా కూటమి ప్రభుత్వానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు రేషన్ మాఫియాలో పాలు పంచుకున్నారని ఆరోపణలొచ్చాయి. ఇవి కూడా లోకేష్కు ఇబ్బంది కలిగించే కామెంట్స్. ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు మద్దతిస్తున్నారని ఆరోపించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు స్వస్తి చెప్పాలని పవన్ కళ్యాణ్ తన సొంత పార్టీ ఎమ్మెల్యేలను హెచ్చరించారు. లోకేష్ ప్రమేయాన్ని కూడా ఆయన వ్యతిరేకిస్తున్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో టీటీడీ ఈవో, ఏఈఓ, చైర్మన్ మధ్య సఖ్యత లేదని తేలింది. అలాగే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును సారీ చెప్పాలంటూ కూడా డిమాండ్ చేశారు. డీఎస్పీని నిందించడానికి టీడీపీ చేస్తున్న ప్రయత్నాలను ప్రతిఘటిస్తూ పవన్ కళ్యాణ్ వ్యవస్థలో ఉన్న లోపాలను బహిరంగంగా ప్రశ్నించారు. లోకేష్ ఆధ్వర్యంలో నియమితులైన టీటీడీ అధికారులపై కూడా విమర్శలు వెల్లువెత్తడంతో పవన్ లోకేష్ పాలనా తీరు ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. దీంతో కూటమిలో చర్చ మొదలైంది. పవన్ స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంటూ ఇలా మాట్లాడితే తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వ ప్రతిష్టపై కూడా మచ్చపడే అవకాశం ఉంది అంటూ మాట్లాడుకుంటున్నారు. పవన్ వ్యవహార శైలి ఇలాగే కొనసాగితే పొత్తు తెగిపోతుందనే పుకార్లు మొదలయ్యాయి. అయితే ఈ పుకార్లు, షికార్లు చేస్తే తమకే నష్టమని భావించిన లోకేష్ ఈ వాదనలను ఖండించారు. పవన్ స్వభావాన్ని దృష్టిలో పెట్టుకుని సంయమనంతో వ్యవహరించాలని టీడీపీ సభ్యులకు లోకేష్ సూచించారు.
ఇకపోతే రీసెంట్గా విశాఖకు మోడీ వచ్చిన సందర్భంలో విడుదలైన ఒక గవర్నమెంట్ యాడ్ చూస్తే ఎన్నో ప్రశ్నలను లేవనెత్తింది. మోడీతో పాటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఫోటోలతో పాటు లోకేష్ ఫోటో కూడా ప్రచురించారు. ఇక లోకేష్ ఫోటో చూసిన ప్రజలంతా ఒక్కటే ప్రశ్నిస్తున్నారు. లోకేష్ ఫోటోను ఎందుకు వేశారు? పురంధేశ్వరి, సత్యకుమార్ లాంటి సీనియర్లుండగా అంటున్నారు. అంటే దీన్ని బట్టి టీడీపీ జనసేన మధ్య పొత్తు పొసగడం లేదని, బీజేపీ జనసేనకు బాగా సపోర్ట్ చేస్తోందని, అలాగే ఇప్పటినుంచే మంత్రి నుంచి డిప్యూటీ సీఎంగా లోకేష్కి ప్రమోషన్ ఇస్తాం అనే సంకేతాలను టీడీపీ పంపిస్తోందా అన్న టాక్ నడుస్తోంది.